తల్లి ఈ పూట మాతో గడపడానికి వచ్చిన మీకు వందనాలు. మీరు అమ్మగారు రెవరెండ్ డాక్టర్ నెలవల సురేఖ గారు. ఆమెతోను ఆమె యొక్క జీవితం గురించి తెలుసుకోవడానికి కూర్చున్న నాతోనూ సమయం గడపడానికి వచ్చిన మీ అందరికీ వందనాలు. అమ్మగారు గురుకుల్లో బీడీ ఎంటీహెచ్ చేసి డ్రూ యూనివర్సిటీలో నూతన నిబంధన గురించి పిహెచ్డి చేశారు. గతంలో గురుకుల్లో టీచ్ చేశారు. అలాగే ఇక్కడ గెటిస్బర్గ్ థియలాజికల్ సెమినరీ ఉన్నప్పుడు అక్కడ టీచ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ మేరీలాండ్లో మల్టీ ఎథనిక్ చర్చ్లో దేవుని యొక్క పరిచర్య చేస్తున్నారు. అమ్మ, మీరు చాలా బిజీగా ఉంటారు, కానీ మాతో సమయం ఇచ్చారు, గడపడానికి వచ్చారు. దాన్ని బట్టి మీకు నిండు వందనాలు తల్లి, నిండు వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. నాకు కాస్త కోస్త తెలుసు, కానీ అంత కాదు. మన కూర్చున్న వాళ్ళకి కూడా అంత తెలియకపోవచ్చు. నాకు తెలిసింది ఏంటంటే, గత శతాబ్దంలో మిమ్మల్ని కలిశాను ఎక్కడ గురుకుల్లో చదువుతున్నప్పుడు. తర్వాత మీ టీచింగు, మీ యొక్క స్కాలర్షిప్, మీ యొక్క రచనలు కూడా చూసే భాగ్యం దొరికింది. ఈ అన్నిటి గురించి మాట్లాడక ముందు మీ ప్రారంభం గురించి మీరు మాకు కొంచెం చెబుతారా? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా వందనాలండి. ఒక ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఒకటి మీరు ప్లాన్ చేసుకొని మన సంఘాన్ని ప్రేమించి, మన దేశంలో మన సంఘాన్ని ప్రేమించి ఇంత మంచి ప్రాజెక్ట్ చేసి ఇంత కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ. వెరీ వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ యాక్చువల్లీ బీయింగ్ అ పర్సన్ ఆఫ్ తెలుగు చర్చ్ కదా. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ప్రారంభం అంటే నా క్రైస్తవ జీవితం ఆఫ్ కోర్స్ ప్రారంభం ఐ వాజ్ బోర్న్ పుట్టకతోనే క్రైస్తవులు. మా గ్రాండ్ పేరెంట్స్ థర్డ్ జనరేషన్ క్రిస్టియన్స్ అండి మేము. సో గ్రాండ్ పేరెంట్స్ క్రైస్తవంలోకి వచ్చారనమాట. సో లైక్ సో మెనీ ఆఫ్ అస్ కదా. ఒక్కొక్క ద్వారం దేవుడు తెరుచుకుంటూ వచ్చాడని అనిపిస్తుంది నాకు. సో ఫస్ట్ ద్వారం నేను యాక్చువల్ గా ఒక పేపర్ కూడా రాశాను దీని గురించి, హౌ వన్ డోర్ ఎట్ ఎ టైమ్ అన్నట్లు. హౌ ఇట్ హ్యాపెన్ టు అదర్ లైక్ మార్టిన్ లూథర్. ఇట్ వాస్ రెఫర్మేషన్ టైంలో చేశారు అనమాట, 500th anniversary టైంలో. వన్ డోర్ ఎట్ ఎ టైం, ఒక్కొక్క ద్వారం తెరుచుకుంటూ వచ్చాడు. మా గ్రాండ్ పేరెంట్స్ వెన్ కన్వర్ట్ అవ్వటం, మై మదర్ ఓన్లీ డాటర్ ఫర్ దెమ్. ఒక చిన్న పల్లెటూరు రోస్నూర్ అని, ఆ పల్లెటూరులో వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఇప్పటి వరకు బయటకు వెళ్ళి చదువుకొని ఉద్యోగం కూడా చేసింది. దేవుడు అట్లా హెల్ప్ చేశాడు అనమాట. సో అది అమ్మ వన్ డోర్ ఈస్ దట్. వాళ్ళు కన్వర్ట్ అవ్వటం, మన దళిత్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి అంత ఆపర్చునిటీస్ లేవు కదా, లేవు. రెండోది వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ థ్యాంక్ఫుల్ టు దెమ్ దట్ దే సెంట్ దేర్ ఓన్లీ డాటర్, ఓల్డెస్ట్ డాటర్. ఆ టైంలో వాళ్ళంతా ధైర్యం చేసి పంపించారు. బౌండరీస్ ని బ్రేక్ చేసుకుంటూ, క్రాస్ చేసుకుంటూ అట్లా పంపించారు. సో షీఈస్ కేమ్ అవుట్ యాజ్ అ టీచర్. అలాగే నాన్న, he has another story. He started as a shepherd boy. He's so proud about it also. 11 years వరకు షెపర్డ్ బాయ్ గా ఉంటా. తనకి చదువుకోవాలని ఉంది. హీఈస్ ద ఓల్డెస్ట్ చైల్డ్, బట్ ఇంట్లో క్యాటిల్ అవన్నీ ఉండే వాళ్ళకి, తాత వాళ్ళకి. అలాంటప్పుడు చదువుకోవాలని ఉండేది. కొంతమంది అదర్ కంటెంపరీస్ పోయి చదువుకొని ఇట్లా వెనక్కి సమ్మర్ లో వస్తుంటే ఆయన జీల్ పెరిగిపోయేది. 11 ఏళ్ళప్పుడు పరిగెత్తుకుంటూ ఒక 10-15 మైల్స్ వెళ్ళి తనే జాయిన్ అయిపోయాడంట స్కూల్లో. సో అలాంటి ఒక ద్వారం అప్పుడు తెరుస్తుంది. అట్లా ఒక్కొక్క ద్వారం తెరుచుకుంటూ ఇద్దరు టీచర్స్ అయ్యారు. దెన్ దట్స్ హౌ వీఆర్. చిన్న చిన్న పల్లెటూర్లలో ఉండి అరౌండ్ 10 years మేము సుళ్ళూరుపేటకు వచ్చాము. అండ్ we've always been church loving people. పెరిగే టైంలో చర్చ్లో బాగా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం. సో మినిస్ట్రీ వాజ్ సంథింగ్ దట్ we always thought
గాడ్ హ్యాస్ కాల్డ్ అస్ టు. బట్ ఇట్లా థియాలజీకి వెళ్తామని అప్పటికి తెలియదు. అలాగ వెళ్ళే అవకాశాలు ఉంటాయి అన్నది కూడా తెలియదు. బట్ దెన్ వి యూస్ టు బి ఎక్కడ వర్షిప్ చేస్తే అక్కడంతా వి యూస్ టు బి ఇన్వాల్వ్డ్ యాజ్ సండే స్కూల్ చిల్డ్రన్, యాజ్ యూత్ అట్లా ఉండేవాళ్ళం. బట్ దెన్ from there, I think another door opened, and that is where we entered into theological schools, and it's been a great journey since then. చక్కగా సంప్రదించారండి. ఇది తలుపుల దగ్గర జీవితం, తలుపులు తీసే దైవం. ఇది నిజానికి ప్రణాళికలో భాగం ఏంటంటే ఇటు తాత మామలు తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పరిస్థితులు మనం తెలుసుకోవడం, పరిస్థితులను అనుభవించడం, ఆ జ్ఞాపకాలతో మనల్ని దేవుడు సిద్ధపరచడం అనేది అది దేవుని యొక్క ప్రత్యేకమైన ప్రణాళిక అనుకుంటానండి. నిజానికి ఈ అనుభవాలు అందరికీ లేవు. అందుకనే మీ యొక్క స్వరము, నా యొక్క స్వరము మిగిలిన స్వరాలకి తేడాగా ఉంటుంది, విభిన్నంగా ఉంటుంది. కారణం ఏంటంటే దేవుడు మనల్ని వీళ్ళు తలుపుల దగ్గర పెట్టి తీసి మరలా లోనికి రప్పించి అనుభవాలు ఇచ్చారు. చక్కని మాటలండి. ఇప్పుడు బీడీకి కుటుంబంలో ఎవరు లేరు. మీ అక్కయ్య గారు వెళ్ళారు ఫస్ట్, నాకు జ్ఞాపకం. తర్వాత మీరు వెళ్ళారు. బీడీకి వెళ్ళిన వాళ్ళందరూ తర్వాత చర్చిలోకి వెళ్ళడం, పాదిరులు అవడం. అఫ్కోర్స్ మీరు పాదిరే, ఆర్డినేషన్ అయింది. అక్కయ్య గారు కూడా పాదిరే. ఇటు పాస్టర్గా సెటిల్ అయిపో బీడీ చేసేసి ఇంకా చాలులే నేను ఏదో సేవ చేసుకుంటాను అన్న దానికి, లేదు నేను ఎంటీహెచ్ చదువుతాను, నేను డాక్టరేట్ చదువుతాను అన్న ఈ పరిచర్య ఉంది కదా, ఈ పరిచర్య వైపు ఎలాగొచ్చారు? తప్పకుండా అండి. నేను ముందు మెన్షన్ చేసినట్లు చర్చ్ అంటే ఒక ఇష్టం ఉంది. వి ఆల్వేస్ లవ్ చర్చ్. చర్చ్ లో ఇట్ యూస్ టు బి అవర్ లైఫ్ ఆల్సో. గ్రోయింగ్ అప్ యాక్చువల్ గా చర్చ్ బికేమ్ ఒక కమ్యూనిటీ, యువర్ లైఫ్, యువర్ రిలేషన్షిప్స్ అట్లా. అమ్మ నాన్న టీచర్స్ అన్నాను కదా, సో లాట్ ఆఫ్ టీచర్స్ ఆ రోజుల్లో మరి ఎందుకో క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు. సో ఈవెన్ సోషల్ రిలేషన్షిప్స్ అన్ని కూడాను టీచర్స్ చర్చ్ లో ఉండేది అనమాట. సెకండ్లీ, again being the children of teachers, I don't know, it probably meant a lot because we didn't know anything else. ఎందుకంటే surrounded by teachers, అట్లా ఒక ఎడ్యుకేషన్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ అనేది we always knew, and it is part and parcel of life అన్నమాట. సో ఒక నానుడి అంటారు చూడండి, ఒకటి ఉంది. ఏంటంటే అన్ని ట్రై చేసి ఏది కుదరకపోతే ఆ రోజుల్లో పాస్టర్ దానికి పంపించేద్దాం అని అంటారు అనేవాళ్ళు. బట్ దట్ వాస్ నాట్ ద కేస్. ఇష్టంతో ఇంకా ఎక్కువ సేవ్ చేయొచ్చు, ఇంకా చదువుకోవచ్చు అన్నట్లు ఫస్ట్ బీడీకి వెళ్ళాము. అక్క యాక్చువల్ గా డిగ్రీ చేసి మాస్టర్స్ చేసి ఆ తర్వాత డిసైడ్ చేసుకుంది బీడీకి వెళ్ళాలని. అట్లా బీడీకి వెళ్ళారు. తను వెళ్ళటము తర్వాత మా అందరి ఇష్టము. అండ్ దాంట్లో షీఈస్ ద ఓల్డెస్ట్ ఇంట్లో మాకు. somehow I also was so interested, maybe the natural interest ఉంది కాబట్టి చర్చిలో. అండ్ దెన్ అక్క షేర్ చేసుకుని we are also very close అన్నమాట, క్లోజ్ సిస్టర్స్. సో హౌ షీ షేర్స్ అబౌట్ వాళ్ళ స్టడీస్ గురించి. యాక్చువల్ గా మనము ఒక విశ్వాసం, ఒక టైప్ ఆఫ్ విశ్వాసపు ఐడియా తోటి మనం చర్చ్ ని ప్రేమిస్తాం బిఫోర్ యు ఆర్ థియలాజికలీ ట్రైన్డ్. కొంతమంది ఏమనుకుంటారంటే, బట్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ చేంజ్. మీరు థియలాజికల్ కాలేజెస్ కి వెళ్ళిన తర్వాత విశ్వాసం పోయింది అనుకుంటారు. ఎందుకు అనుకుంటారంటే దేర్ ఆర్ సో లిస్ట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఒక క్రిస్టియన్స్ అంటే ఇలా ఉండాలి, పొద్దున్న లేసి ఇది చేయాలి, రాత్రి అయితే ఇది చేయాలి, మధ్యాహ్నం అయితే ఇది చేయాలి, ఈ తప్పులు చేయకూడదు, ఇవి రైట్, ఒక డిసిషన్ అయిపోయి ఉంటది. ఇంకా దాంట్లోంచి మార్చేది ఏమి ఉండదు. కానీ నా ఉద్దేశం ప్రకారం థియలాజికల్ కాలేజెస్ కి వెళ్ళిన తర్వాత రెపరెపలాడే విశ్వాసం కాకుండా బాగా రూటెడ్ విశ్వాసం అవుతుంది అని ఐ థింక్, బికాస్ యూఆర్ రియలీ రూటెడ్. ఎందుకంటే
కొన్నిటిని బిలీవ్ చేస్తూ వస్తుంటాము యాజ్ క్రిస్టియన్స్ సిట్టింగ్ ఇన్ ద ప్యూస్. అవి కొన్ని మారుతాయి థియలాజికల్ కాలేజెస్. సో మనం కొన్ని నేర్చుకుంటాం. సో న్యాచురల్ జీల్ ఫర్ లర్నింగ్ అన్నమాట. ఎడ్యుకేషన్ అంటే ఇష్టం. అండ్ వీవ్ ఆల్వేస్ బీన్ గుడ్ స్టూడెంట్స్ ఇన్ ఈవెన్ డ్యూరింగ్ అవర్ సెక్యులర్ లైఫ్ ఆల్సో. సో ఎడ్యుకేషన్ ఆల్వేస్ ఎక్సైట్స్ అస్ ఇన్ అ వే. అట్లాంటి అప్పుడు బీడీ చదివిన తర్వాత న్యాచురల్ గా ఇంకా నేర్చుకోవాలన్న ఆశ. అండ్ దెన్ మా పేరెంట్స్ కూడా మేం టీచర్స్ అయ్యాం, మీరు ఇంకా చదువుకోండి, మాకంటే ఎక్కువ చదువుకోవాలన్న ఒక ఎంకరేజ్మెంట్. అట్లాంటిది ఇట్ యూస్ టు బి, ఇట్ గోస్ విదౌట్ సేయింగ్ అన్నమాట. అలా ఉండేది. సెకండ్లీ బీడీ అవగానే మీరు అన్నారు కూడా లేడీస్ ఫీమేల్ పాస్టర్స్ ఎక్కువ మంది లేరు. సో అదొకటి. But then you had the opportunity for education. And also, we are thankful for Gurukul Theological College, where we got trained. Even the professors under encourage chesevallu. They were supporting our decisions, also leading. Time vache varaku, because appudapude actual ga women's ordination was coming into place anamata. But church and our culture, మన సంస్కృతి, మన కల్చర్, మన చర్చ్ ఇంకా రెడీగా లేరు. సో వీఆర్ జస్ట్ ఓపెనింగ్ అప్ అన్నమాట. సో ఆ టైంలో వీ స్టార్టెడ్ అవర్ ఎడ్యుకేషన్ అండ్ వీ థాట్ విల్ కంటిన్యూ టు స్టడీ అండ్ దెర్ ఈస్ ఆపర్చునిటీ, దెర్ ఈస్ సపోర్ట్. అండ్ సో వీ వెంట్ ఫర్ మాస్టర్స్, ఎంటీహెచ్ చేయడం అయింది. అండ్ దెన్ ఐ థింక్ అనదర్ ద్వారం ఓపెన్ అయ్యి ఐ ఎండెడ్ అప్ హియర్ అమెరికాలో అనుకోకుండా. అట్లాగా వచ్చేసాను. అండ్ ఇట్ వాస్ బ్యూటిఫుల్ జర్నీ అగైన్. ఇట్ వాస్ మెంట్ టు బి అనుకుంటా. సో చదువు ఆల్వేస్ ఎక్సైటెడ్ అస్. అండ్ దెన్ ద ఒరిజినల్ రీజన్ వై వీ కేమ్ ఇన్ ఈస్ ఆల్సో టు మినిస్టర్. ఆ ఆపర్చునిటీ, ఆ డోర్ ఓపెన్ అయినప్పుడు, ఆ ద్వారం ఓపెన్ అయినప్పుడు వీ బౌ డౌన్ టు దాట్ అండ్ సబ్మిటెడ్ టు ఇట్. సో థ్యాంక్ గాడ్ ఐఎమ్ ఆల్సో అ పాస్టర్. And I'm also able to do some part-time teaching as well. ఆ రోజులు సంఘం ద్వారాలు మూసినప్పుడు మీరు ద్వారం దగ్గర నిలబడ్డారు, దేవుడు ద్వారం తెరిచాడు, దాన్ని బట్టి దేవుని పొందనాలు. మనం ముఖ్యంగా మీరు చెప్తుంటే నాకు మాట జ్ఞాపకం వస్తుంది. చదువు మీద అమ్మ నాన్నలు అన్నీ ఇచ్చారు, ఏమిచ్చినా ఇవ్వకపోయినా చదువు ఇచ్చారు, చదువు మీద ఆసక్తిని ఇచ్చారు. దాన్ని బట్టి వాళ్ళకు కూడా ప్రత్యేకమైన వందనాలు. నిజానికి సంఘానికి ఈ రోజు మీరు ఏం చేస్తున్నా ఏంటంటే ఇటు చదువు తర్వాత వాళ్ళ దగ్గర నేర్చుకున్న అనురాగం, ఈ రెండు సేవలో ప్రాముఖ్యమైన ఒక మాట చెప్పారండి, అది మళ్ళీ ఎంఫసైజ్ చేస్తాను. వేదాంతంకి వచ్చినప్పుడు ఏమన్నారంటే విశ్వాసం పెరుగుతుంది, విశ్వాసం పరివర్తన చెందుతుంది, విశ్వాసం వేరు పారుతుంది. చక్కని ఇమేజెస్ చెప్పారు కదా. మీరు టీచ్ చేస్తుంటారు, దేవుని యొక్క సేవలో, సంఘ సేవలో కాపరిగా దేవుని మహిమ కొరకు, ప్రజల యొక్క క్షేమం కొరకు పనిచేస్తున్నారు. దానికి దీనికి ఉన్న బంధం, పోలికలు, వ్యత్యాసాలు ఏమన్నా ఉన్నాయండి? అంటే ఇటు క్లాస్ రూమ్ లో చేసేదానికి, పుల్పిట్ లో చేసేదానికి. తప్పకుండా అవునండి, డెఫినెట్లీ. బికాస్ మన అందరం కూడా ఫస్ట్ చర్చ్ లో ఉండి వచ్చిన వాళ్ళు. మనం ఆ బెంచుల మీద కూర్చొని, నేల మీద, బెంచుల మీద చర్చ్ ఎట్లా ఉంటే అట్లాగా ప్యూస్ లో కూర్చున్నప్పుడు మన విశ్వాసము లేదా మనం స్క్రిప్చర్స్ ని చదివే తీరు, లేఖనాలని చదివే తీరు, దేవుని వాక్యాన్ని మనము చూసే విధానం అన్ని కొంచెం ఒక రకంగా డిఫరెంట్గా ఉంటాయి. మనము అదే టీచింగ్కి వెళ్ళినప్పుడు లేదా నేర్చుకునేటప్పుడు క్లాస్ రూమ్ లో అనదర్ పర్స్పెక్టివ్ కావాలి, డెఫినెట్లీ. అది రెండు జరుగుతూ ఉంటాయి. సో యాజ్ అ పాస్టర్
యాజ్ అ పాస్టర్ I always make it different. When I take the Bible as a pastor, when I pulpit కి వెనకాల నిల్చుకున్నప్పుడు దేవుని వాక్యంగా దాన్ని ఒక బైబిల్ని ట్రీట్ చేస్తాను. క్లాస్ రూమ్ లో ఒక టెక్స్ట్, ఒక బుక్. సో కొన్నిసార్లు మనం నేర్చుకునేటప్పుడు ఏమవ్వాలంటే మనం ప్రశ్నలు వేయాలి. ఏదైనా కూడా మూలం అది. నువ్వు ఎప్పుడైతే క్వశ్చన్ చేయవో దర్ ఇస్ నథింగ్ టు లర్న్. సో అక్కడే ఒక టెక్స్ట్ బుక్ లాగా చూస్తాం క్లాస్ రూమ్ లో, ప్రశ్నలు వేస్తాం. కొన్ని మనం నేర్చుకున్న దానికి విభిన్నంగా మనం నేర్చుకోవాల్సి వస్తుంది. మన విశ్వాసం అక్కడే అవసరం. మనం అక్కడ షాటర్ అయిపోయాం అనుకోండి, బట్ దెన్ ఇట్ ఆల్సో హెల్ప్స్ బికాస్ మనము టీచర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు, దే టీచర్స్ అండ్ దెర్ ఆర్ ఆల్ అదర్ ఆస్పెక్ట్స్ టు. సో టీచింగ్ టైంలో యూ ట్రీట్ ద బైబుల్ యాజ్ వన్ టెక్స్ట్ బుక్ అండ్ యూ లర్న్. ఒక ఇగ్నోరెన్స్ లో విశ్వాసం ఉండటం కూడా ఇట్స్ నాట్ గ్రేట్. అన్ని నేర్చుకొని దెన్ యూ షుడ్ బి రూటెడ్ కదా. సో అక్కడ బైబుల్లో అసలు ఎవరు రాశారు? ఒక దగ్గరేమో ఇలా రాసింది, ఇంకొక దగ్గర రాసింది. అసలు ఏమైంది అంటే మనం ఫైనల్ గా ఒక పర్స్పెక్టివ్, ఒక దృక్పథాన్ని నేర్చుకుంటాం. ఎందుకంటే ఒక మూవీ చూసి వస్తాము, దానికి రివ్యూ రాయమంటారు అనుకోండి, 4 రివ్యూలు రాస్తారు ఒకటే చూసింది. అదే రకంగా ఒక గాస్పెల్ ఆథర్స్, సువార్తికులు 4 డిఫరెంట్ సువార్తలు రాశారు. ఉన్నదొచ్చి ఒకే ఒక స్టోరీ, యేసు ప్రభు జీవిత చరిత్రను రాశారు. కానీ వాళ్ళ పర్స్పెక్టివ్స్ ని, వాళ్ళ అనుభవాలని తీసుకొని వాళ్ళ ఇంట్రెస్ట్లు కూడా, ఇప్పుడు మత్తయి ఇంట్రెస్ట్ డిఫరెంట్ గా ఉంటది. ఎందుకంటే హీ వాజ్ అ వెరీ జూయిష్, స్ట్రాంగ్లీ జూయిష్ పర్సన్. ఒక యూదుడు ఇంకొక యూదులకు రాస్తున్నట్లుగా మాథ్యూ రాస్తుంటారు. అదే విధంగా కొంతకాలం తర్వాత లాస్ట్ రాసిన గాస్పల్, ఫర్ ఎగ్జాంపుల్ జాన్స్ గాస్పల్ అంటారు. సో జాన్స్ గాస్పల్ లో యేసు ప్రభుతో నడిచిన వాళ్ళందరూ లేరు ఇంకా జాన్స్ గాస్పల్ రాసిన వాళ్ళు. సో ఇంకొక కొత్త ఎంతూజియాసం చూపించాలి. ఆ కొత్త ఎంతూజియాసం ఎలా చూపించాలి? దెర్ ఈస్ సమ్ మిస్టరీ ఇన్వాల్వ్డ్, దెర్ ఈస్ సమ్ హయ్యర్ అండర్స్టాండింగ్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ ఇన్వాల్వ్డ్. అన్నిటికంటే ముందు రాసింది మార్క్ సువార్త అని స్కాలర్స్ చెప్తుంటారు. అందరికంటే ముందు రాసింది కాబట్టి మేబీ ఆయనకి అనుకూలంగా, లేకపోతే ఆయనకి యాక్సెసిబిలిటీలో మేబీ యేసు ప్రభు పుట్టుక స్టోరీస్ ఉండుండవు. సో ఆయనకి మార్క్ సువార్తను మీరు గమనించినట్లయితే అన్నిటికంటే ముందు రాసిన మార్క్ సువార్తలో యేసు ప్రభు పుట్టుక గురించి అసలు రాయలేదు. అంటే ఆ స్టోరీ ఆయనకి తెలిసి ఉండకపోవచ్చు. సో ఇలాంటివి కొన్ని నేర్చుకుంటాం మనం. నేర్చుకున్నప్పుడు బాగా క్లియర్ అవుతుంది, ఎన్లైటన్ అవుతాం యాక్చువల్లీ. సో కొన్ని మనం నేర్చుకున్నాం, చిన్నప్పుడు ఒక రకంగా నేర్చుకున్నాం, అది మారిపోతుంది అని అనిపించి మనం భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఎన్లైటన్ ఎప్పుడు కానీ ఎడ్యుకేషన్ ఎన్లైటెన్సీ కదా. సో అలాగా ఒక్కొక్కటి ఈ క్లియర్ అయ్యే కొద్దీ దెన్ యూ ట్రై టు డిస్కవర్ ఈవెన్ మోర్, అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ మనము మాట్లాడేది ఒక తెలియకుండా సగం తెలుసుకున్న దానికంటే కూడా ట్రైన్డ్ అండ్ లర్న్డ్ థియాలజీ యాజ్ మచ్ మోర్ గ్రౌండ్. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఇప్పుడు డాక్టర్ కి ట్రైనింగ్ అవ్వలేదు, చదువుకోలేదు అని ఆ డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం ఎవరు పోరు, రైట్? యువర్ ఫిజికల్ బాడీ కోసం. బట్ యువర్ స్పిరిచువల్ సోల్ కి ఇప్పుడు ఏమైపోతుందంటే ఎనీబడి ఈజ్ అ డాక్టర్, ఎనీబడి డజంట్ నీడ్ అ ట్రైనింగ్. బట్ ఐ థింక్ ట్రైనింగ్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. దెన్ you won't produce bad theology because you understand. And it is a vast, ఒక సముద్రం అంత రీసెర్చ్ ఆల్రెడీ ఉంది, నేర్చుకునే అవకాశం ఉంది. సో బట్ మినిస్ట్రీలో ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఏంటంటే మళ్ళీ నేను సర్మన్ చేసేటప్పుడు నేను ప్రజెంట్ చేసినప్పుడు యాక్చువల్ గా సమ్ సెమినరీ స్టూడెంట్స్ వస్తుంటారు అనమాట. దే ట్రైన్ విత్ ఆల్రెడీ పాస్టర్స్ ప్రీచింగ్ చేసేటప్పుడు. సో వన్ ఎగ్జాంపుల్ నేను ఏమి ఇస్తుంటానంటే వాళ్ళకి, పాస్టర్ గా నువ్వు సర్మన్ చేసినప్పుడు
ఆ సర్మన్ ప్రిపేర్ అవ్వడానికి నువ్వు చాలా పని చేసుకోవాల్సి వస్తుంది, రీసెర్చ్ చేసుకోవాల్సి వస్తుంది, నేర్చుకోవాల్సి వస్తుంది, ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. This is exactly like, again, I give an example of movie because India lo movie is one of the best examples everywhere. Although చాలా మంది Christians are not interested. So, ఒక డైరెక్టర్ కొంత హోంవర్క్ చేస్తారు టు ప్రజెంట్ అ మూవీ. ఆయన నేను ఇలా చేశాను, ఈ హోంవర్క్ ఇలా చేశాను, హోంవర్క్ రీసెర్చ్ ఇలా చేశానని ఇంటర్వ్యూలో చెప్తారు, మూవీలో చెప్పరు, రైట్? సో సర్మన్ లో the result of that research is what should come in the sermon. So you present it according to who is your audience. ఎలా ప్రజెంట్ చేయాలో నువ్వు థియాలజీ అంతా నేర్చుకుని దాని లోపల సర్మన్ లో ప్రజెంట్ చేయాలి, కానీ నీ ప్రాసెస్ చెప్పకూడదు. హౌ టు లర్న్, ఆ ప్రాసెస్ వచ్చి is what we learn in the classroom. And our process వచ్చి is what we teach how to get into that process. How to do that homework, what is the method, how to produce theology or learn other people doing theology. అవన్నీ నేర్చుకొని ఒక ప్రొడక్షన్ ఇస్తాం అన్నమాట. ఆ ప్రొడక్షన్ ఈజ్ యువర్ సర్మన్. సో in what we do in the pastoral ministry in terms of sermon, in terms of how we deal with the text, is different than we do in the classroom. Kani pastoral ministry is not just that kada. So we do much more than that. It is only one of the important aspects, the sermon and preaching, teaching. ప్రసంగం చేయడం కాపరి పరిచర్యలో ఉన్న క్లిష్టమైనదే కానీ ఇంకా చాలా ఉంది. కేర్ చేయడం, పలకరించడం. మీరు పవర్ఫుల్ మెటఫర్ ఉపయోగించారండి. చర్చ్కి వచ్చేటప్పటికి ఫైనల్ ప్రోడక్ట్ రిపీట్ మీద. క్లాస్కి వెళ్ళినప్పుడు ప్రాసెస్ చెప్తాం, ఎందుకంటే వాళ్ళు కూడా నేర్చుకోవాలి కాబట్టి. తర్వాత ప్రశ్నించడం అనేది చెప్పారు కదా, నాకు జ్ఞాపకం వచ్చింది ఏంటంటే ఉదాహరణ యేసయ్య శాస్త్రాన్ని ప్రశ్నించి మరలా తిరిగి అర్థం చేసుకోమని, ప్రశ్నించకపోతే నేర్చుకోమని, ప్రశ్నిస్తే అర్థం అవుతుంది, ప్రేమ పెరుగుతుంది. వాక్యం చక్కగా వివరించి చెప్పుకొచ్చారు. క్లాస్ రూమ్ లోని పుల్పిట్ లోని జరిగేటి ఏవి అనేది. ఇందాక ఒక మాట చెప్పాను, అది మీ చేత చెప్పించాల్సింది, కానీ నేను చెప్పేశాను, నా నోరు కుదురనుకుంటాను. ఫీల్డ్ న్యూ టెస్ట్మెంట్ అని చెప్పేసి ఇటు ఎంటీహెచ్ చేశారు, తర్వాత పిహెచ్డి చేశారు. ఈ మీ చదువుల్లో అంటే నాకు అర్థం కాదు, ఎందుకంటే మా ఫీల్డ్ అది కాదు. మా ఫీల్డ్ అదే అర్థమవుతుంది, నాకు ఇంకేం అర్థం కాదు. ఓకే, మీరు మీ యొక్క డాక్టరేట్ లెవెల్లోను మీ రీసెర్చ్లోని మీ మనసు అంతా దేని మీద పెట్టి చేస్తారు, ఏం చేస్తారో చెప్తారా? నాకు తెలుసుకోవాలని ఉంది. డెఫినెట్లీ అండి. ఎంటీహెచ్ బీడీలో అందరం అన్ని చదువుకుంటాం బేసిక్ గా కదా. సో మాస్టర్స్ వచ్చినప్పుడు దెన్ యూ నారో ఇట్ డౌన్. సో నా మాస్టర్స్ ఆఫ్ థియాలజీ ఎంటీహెచ్ గురుకుల్లో చేసినప్పుడు ఐ డిడ్ ఇట్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్. అది మేజర్. మైనర్ విమెన్ స్టడీస్ చేశాను అనమాట అప్పుడు కూడాను. సో దెన్ ఐ కేమ్ హియర్ ఫర్ పిహెచ్డి. Similarly, New Testament major and minor women studies. So, women studies, feminism, what it has to do anything with Bible annatlu anipistundi. Everything has to do with everything actually, because we are ఏదో ఐసోలేషన్ లో లేము. బైబుల్ చదువుకున్నందుకు లోకంలో లేకుండా, మామూలు జీవితాలు నడపకుండా అట్లా ఐసోలేషన్ లో లేము. వీఆర్ లైక్ ఎనీబడి ఎల్స్. బైబుల్ చదివినా, బైబుల్ పాస్టర్స్ అయినా కానీ మనము అందరిలాగే అన్ని దృక్పథాలని పెట్టుకుంటాం అన్నమాట. సో ఇక్కడ చేసేది ఏంటంటే, మనం బైబుల్ చదివే తీరు ఎలా ఉండాలి, ఒక మెథడాలజీ. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మీరు మన ఎస్పెషల్లీ ఆంధ్రాలో చూస్తే కూడాను పొద్దున్న నిద్ర లేస్తే శుభవార్త ఛానల్ స్టార్ట్ అవుతుంది, నైట్ వరకు. ఇంకా చాలా ఛానల్స్ కూడా ఉన్నాయేమో, నాకు ఈ మధ్య అక్కడ పోలేదు కాబట్టి నాకు తెలియదు కూడా. బట్ ఎక్కువ వింటుంటాను ఈ శుభవార్త ఛానల్ గురించి.
ఎవరైనా ప్రీచ్ చేసేస్తూ ఉంటారు, ఎవరైనా బైబుల్ని వివరించి విశ్లేషించేస్తుంటారు. ట్రైనింగ్ ఉండొచ్చు, ట్రైనింగ్ లేకపోవచ్చు. అర్థమైందా? సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే, నేను ఇందాక అన్నాను కదా, డాక్టర్కి ఫిజికల్ బాడీకి ట్రైనింగ్ లేకపోతే నమ్మి వాళ్ళ దగ్గర పోము. బట్ స్పిరిచువల్ సోల్ కి కూడాను ఒక ట్రైనింగ్ ఉండడము, ఒక ప్రాపర్ ఎనీబడి కెనాట్ బి, బికాస్ ఇఫ్ ఎనీబడి దెన్ యూ కెన్ ఆల్సో ప్రొడ్యూస్ బ్యాడ్ రిజల్ట్స్, బ్యాడ్ థియాలజీ. ఫుల్ గా కాంప్రహెన్సివ్ గా అర్థం చేసుకోకుండా కొంచెం కొంచెం నేర్చుకొని చేస్తే న్యాచురల్ గా బ్యాడ్ థియాలజీ ఉంటుంది. సో దిస్ వన్ నేను చదివిన బైబుల్లో ఏంటంటే, మెథడాలజీ, హౌ టు ఇంటర్ప్రిట్, విశ్లేషించాలన్నా వివరించాలన్నా ఒక తీరు, ఒక పద్ధతి, వన్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ అన్నది ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ హెర్మన్యూటిక్స్. సో నా డిజర్టేషన్ పిహెచ్డిలో బిబ్లికల్ హెర్మన్యూటిక్స్. సెకండ్లీ ఇంకొకటి ఏంటి నేను మెయిన్ గా చేసిందంటే, దళిత్ బ్యాక్గ్రౌండ్ లో దళిత్ పర్స్పెక్టివ్స్, దెన్ ఫెమినిస్ట్ పర్స్పెక్టివ్స్ ఉపయోగించి, అంటే ఒక లెన్స్ మనం వాడితే, ఆ లెన్స్ ని ఇంటెన్షనల్ గా వాడితే బైబుల్ మనకు ఎలా అర్థమవుతుంది. చాలా మంది అనుకుంటారు ఇలాంటివన్నీ మనం పెట్టకూడదు, బైబుల్ ఏం చెప్తే అది మనం నేర్చుకోవాలి అనుకుంటారు. అది మంచి ఇంటెన్షనే, బైబుల్ ఏం చెప్తే అది. కానీ మనకు తెలియకుండానే మనం నేర్చుకోము. వి ఆల్రెడీ హ్యావ్ అవర్ పర్స్పెక్టివ్. ఆ పర్స్పెక్టివ్ ఏంది అని తెలుసుకోగలగాలి. హౌ విల్ యూ నో? బికాస్ దెన్ యూ నో యువర్ సెల్ఫ్, యు ఆర్ అవేర్ ఆఫ్ వేర్ యు ఆర్ స్టాండింగ్. ఆ స్టాండింగ్ పాయింట్, నీ కల్చరల్ లొకేషన్ ఏంది, నీ కాంటెక్స్ట్ లొకేషన్ ఏంది. వై ఇప్పుడు 100 సర్మన్లు ఒకే టెక్స్ట్ మీద చేస్తే 100 మంది 100 రకాలుగా ఎందుకు చేస్తున్నారు? రీజన్ ఈస్ వాట్ ఎవర్ ద ప్రాసెస్ దే ఆర్ అప్లయింగ్ టు ద ఇంటర్ప్రిటేషన్. ఆ విశ్లేషించడానికి ఒక పర్స్పెక్టివ్ అనేది అప్లై చేస్తున్నారు. సిమిలర్లీ అట్లా ఒక్కొక్క పర్స్పెక్టివ్ నువ్వు అప్లై చేసినప్పుడు బైబుల్ మనకి ఎలా చదువుతుంది. 2000 సంవత్సరాల క్రితం రాసిన బైబుల్ ఈ రోజు ఇట్ మీన్స్ డిఫరెంట్, ఇట్ కమ్స్ మళ్ళీ అలైవ్ ఈ రోజు మనకు. అలాగా ఒక మెథడాలజీ, నాట్ గివింగ్ ద విశ్లేషణ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ది డిజర్టేషన్. ఆ విశ్లేషణలో వాట్ ఆర్ ద ప్రాసెసెస్. ఫస్ట్ థింగ్ ఇస్ అనుభవాలు, మనిషికున్న అనుభవం, ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ అంటే దెన్ ఆ ఎక్స్పీరియన్స్, ఆ పర్స్పెక్టివ్ నీకు ఎందుకు వచ్చింది. లాట్ ఆఫ్ టైమ్స్ వి థింక్ ద బైబుల్ మనం చదువుకున్నప్పుడు ఇవన్నీ ఏం లేకుండా మనం లిటరల్ గా చదవాలి. ఒక వర్డ్ ఇట్లా తిమోతిలో రాసినట్లు ఒక వర్డ్ ని ఇట్లా తీసేయకూడదు, ఒక వర్డ్ అట్లా తీసు, అంతా కూడాను దేవుడు ఇన్స్పైర్ చేసిన వర్డ్ ఆఫ్ గాడ్ అలా అనుకుంటామండి. బట్ వీ డోంట్ యాక్చువల్లీ ఫాలో దట్. బికాస్ మనకు ఏదైతే అనుకూలంగా ఉంటాయో వాటిని వెలుగులోకి తీసుకొస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నాం, విమెన్ ఆర్ నాట్ ఆర్డైన్డ్ పీపుల్. మేము చదువుకునే రోజుల వరకు కూడా విమెన్ వర్ నాట్. ద ఓన్లీ రీజన్ వై విమెన్ వర్ నాట్ ఆర్డైన్డ్ ఇస్ బికాస్ ఒక టెక్స్ట్ లో పాల్ చెప్పాడు విమెన్ హ్యాస్ టు బి సైలెంట్ అని చెప్పాడు. విమెన్ మస్ట్ బి సైలెంట్ ఇన్ ద చర్చెస్ అని. అది ఇంపార్టెంట్ అనమాట మన చర్చికి. సో వీ ఫాలోడ్ ఇట్ లిటరల్లీ. బట్ దెర్ ఆర్ అదర్ థింగ్స్ వీ డోంట్ ఈవెన్ వరీ అబౌట్, రైట్? సో why we follow certain things, why we don't follow certain things అనేది బైబుల్లో ఉండేటివి. మన అనుకూలానికి జస్టిఫై చేసుకుంటూ మనకి ఇష్టమైనట్టు వెలుగులో తీసుకొస్తాం, మనకి ఇష్టం లేనో పట్టించుకోమన్నమాట. సో దిస్ వీ డూ. సెకండ్లీ ఇంకోటి ఏం చేస్తామంటే, మనకు 4 సువార్తలు ఉన్నాయి. ఒక్కొక్క సువార్త ఒక్కొక్క రకంగా రాశారు. కొన్ని స్టోరీస్ ఉన్నాయి, కొన్ని స్టోరీస్ కొన్ని సువార్తల్లో లేవు, కొన్ని స్టోరీస్ ఉన్నాయి. ఈ 4 చదువుకొని 5వ సువార్త మనం రాసేసుకుంటాం. ఎందుకంటే మనకు we don't have that clarity. దానికి ఒక ఉదాహరణ నేను చెప్తానండి. అదే ఉదాహరణలో నేను ఐ ఆల్సో ట్రై టు టెల్ యూ, మన దృక్పథం, మన పర్స్పెక్టివ్, మనం చదివే తీరుని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే దాని గురించి కూడా చెప్తున్నా. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని మనకు తెలియడం ఇంపార్టెంట్. ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని తెలిసినప్పుడు then sometimes we correct that influence, sometimes we let that influence read into the gospel scripture. దానికి ఒక మెథడాలజీ అన్నమాట.
So feminist and Dalit perspective is what I've tried to do. But one example how we do these things అనేదానికి 4 సువార్తల్లో ఒక స్టోరీ ఉంది. అనాయింటింగ్, నూనెతో తల అంటడము, నూనెతో అంటిన ఒక స్త్రీ గురించిన స్టోరీ ఇది. సో నేను ఒక బైబిల్ స్టడీ స్త్రీలకి చేస్తున్నాను. ఆ నూనెతో తల అంటిన స్టోరీ గురించి మాట్లాడుతూ దీని గురించి మీకేం తెలుసో చెప్పండి అంటే ఎవరు ఇట్లా చేసింది అని అంటే మాకు తెలుసండి, మేరీ మ్యాగ్దలిన్, మగ్దలేన మరియా, మేరీ మ్యాగ్దలిన్ అని చెప్పారు. అవునా, మేరీ మ్యాగ్దలిన్ అండి, ఎక్కడ ఉంది అని అంటే గబగబా ఏదో ఒకటి చూపించారు. సరే మత్తయి సువార్తలో ఉందేమో చూద్దామని మత్తయి సువార్తను ఓపెన్ చేసాం, చదివాము. ఒక స్త్రీ పేరు లేదు, పేరు ఇవ్వలేదు మత్తయి గారు మనకు పేరు ఇవ్వలేదు, ఒక స్త్రీ అని చెప్పారు. అది చాలా మంచి టెక్స్ట్ అన్నమాట. ఎందుకంటే ఆ టెక్స్ట్ లో మత్తయి సువార్తలో శిష్యులందరూ కూడా అర్థం అవ్వట్లేదు ఈ క్రూసిఫిక్షన్ ఏంటి, ఇదంతా ఏం అర్థం అవ్వకపోతే యేసుప్రభు చెప్తూ ఉంటారు కానీ వాళ్ళకి అర్థం కాదు. కానీ దిస్ ఈస్ ద ఓన్లీ ఉమెన్, దిస్ ఈస్ ద ఓన్లీ స్త్రీ చక్కగా ఆయనకి తలంటి ఒక మంచి అత్తరుతో తీసుకొని తల అంటి చేస్తే అక్కడున్న వాళ్ళందరూ ఆమెని క్రిటికల్ గా కామెంట్ చేసినప్పుడు ఏమని, పేదవాళ్ళకి ఇస్తే ఇంత ఖరీదు గల అత్తరు అవసరమా యేసుప్రభుకి, దీని పేదవాళ్ళకి ఇస్తే ఏమంటే అప్పుడు యేసుప్రభు వాళ్ళని ఖండించి నాకు మంచి సేవ చేశారు ఈవిడ అని చెప్పి మంచి అక్కడ దాకా వదిలేదు. ఎక్కడెక్కడ సువార్త ప్రకటించబడినో అక్కడంతా కూడా ఈమె చేసినటువంటి ఈ కార్యాన్ని మీరు ఆమె జ్ఞాపకార్థంగా షేర్ చేసుకోవాలని చెప్తాను. ఇంత మంచి వాక్యం, బ్యూటిఫుల్. సరే ఇంతకీ అది చదివినప్పుడు ఎక్కడండి అని అంటే ఒకసారి టెక్స్ట్ చదివాము, పేరు లేదన్నది అర్థమైంది. సరే మళ్ళీ బైబుల్ మూసేసి ఆమె ఏం చేసిందో చెప్పండి అని అంటే ఆమె కన్నీటితో పాదాలని కడిగింది అన్నారు. చదివాము ఆ టెక్స్ట్, మళ్ళీ చదవమన్నాను టెక్స్ట్ ని. తల అంటింది, పాదాలను కడగలేదు మత్తయి సువార్తలో. వాళ్ళు చదివారు, అప్పుడే చదివారు. మళ్ళీ మూసేసిన తర్వాత కన్నీటితో పాదాలని కడిగింది, ఆమె పాపాలను ఒప్పుకునింది అని చెప్పారు. మరి చదివిన తర్వాత ఎక్కడ లేదు పాపం గురించి, ఇదేంటి అని అంటే అప్పుడు అవును కదండి లేదే ఏంటి అన్నారు. సరే చూద్దాం, మేబీ మీరు చెప్పేది మార్కు సువార్తలో ఉందేమో అని చదివితే దాదాపు మత్తయి సువార్తలో ఉన్న సేమ్ టెక్స్ట్ మళ్ళీ రిపీట్ అయింది మార్క్ లో. అక్కడ చదివినాం, ఎక్కడ ఆమె పాపాత్మురాలైన స్త్రీ అని చెప్పలేదు, ఆమె పేరు మేరీ మ్యాగ్దలిన్ అని చెప్పలేదు, ఆమె పాదాలు కడిగింది అనే సంగతి కూడా చెప్పలేదు. మొత్తానికి ఎక్కడ అవునండి మేము ఇదే విన్నాము, ఇదే అనుకుంటున్నాము అని మళ్ళీ దే వర్ సర్ప్రైజ్డ్ బికాజ్ ఒక్కొక్క లైన్ చదవమన్నా. సో హెర్మెన్యూటిక్స్ ఆఫ్ అవర్ రిమెంబరెన్స్, హెర్మెన్యూటిక్స్ ఆఫ్ సస్పిషన్ అంటాం. అసలు ఎందుకు చదువుతున్నా, ఇదేంటి అదేంటి అని క్వశ్చన్ చేసేది ఒక సస్పిషన్. కానీ హెర్మెన్యూటిక్స్ ఆఫ్ రిమెంబరెన్స్ మనం విన్నప్పుడు ఏదో గుర్తు పెట్టుకుంటాం. ఆ ఎందుకు ఏది గుర్తు పెట్టుకుంటాం అనేది సమ్ టైమ్స్ డిపెండ్స్ ఆన్ మన పర్స్పెక్టివ్ ఆర్ ఎవరు మనకు ప్రీచ్ చేశారో, వాట్ హిస్టరీ రిమెంబర్డ్, ఇదంతా కూడా ఇట్స్ ఇంపార్టెంట్. సరే ఎనీవే వీ వెంట్ టు లూక్స్ గాస్పెల్. ఫైనల్లీ దేర్ అగైన్ నో పేరేం లేదు, ఒక స్త్రీ తన పాపాత్మురాలైన స్త్రీ అని ఉంది ఆమెను గురించి లూకా సువార్తలో. ఆమె ఏడుస్తూ ప్రభు పాదాలని కడుగుతుంది, తన హెయిర్ తోటి అదంతా తుడుస్తుంది. అక్కడ ఉన్నప్పుడు పరిసయ్యుడు ఇంట్లో జరుగుతుంది అనమాట. పరిసయ్యుడు ఏం చెప్తాడంటే ఈమె ఇలాంటి ఆమె కదా, ఇలాంటి ఆమె తెలుసుకోకుండా యేసు ప్రభు ఆమెను తాకనిస్తున్నాడు, ఆయనకి ఏమన్నా తెలుసా, ఈయన మెస్సయ్య అంటారు, ఈయన సేవియర్ అంటారు, ఈయనకి ఆమె ఎలాంటి ఆమె కూడా తెలియట్లేదు, ఆయన తాకనిస్తున్నాడు అంటే ఆయన్ని కూడా క్వశ్చన్ చేస్తాడు. అక్కడ క్షమాపణ అనేది యేసు ప్రభు ఆమెకి ఇస్తాడు అనమాట. అక్కడైనా కూడా ఆమె పేరు లేదు. సో అక్కడ ఫీట్ ని చేస్తుంది, అక్కడ ఆమె తల అంటదు, పాదాలని అత్తరుతోటే మళ్ళీ చేస్తుంది అనమాట. సో అక్కడ కూడా పేరు లేదు, కానీ ఒకటి మనం గుర్తు పెట్టుకున్న మెమరీలో ఒకటి రైట్ అయింది, పాపాత్మురాలైన స్త్రీ అని. ఇక్కడ సేవ చేసి ఒక ప్రవక్త లాగా మత్తయి సువార్తలో మనకు కనపడుతుంది, మార్కు సువార్తలో ఒక ప్రవక్త లాగా కనపడుతుంది. కానీ ఆమె ప్రవక్త ఇమేజ్ ఎందుకు వెళ్ళిపోయింది మన మనసుల్లోంచి?
పాపాత్మురాలైన స్త్రీ అన్న ఇమేజ్ ని ఎందుకు పైన వెలుగులోకి వచ్చింది? ఓకే, అదొక క్వశ్చన్. సో 4th జాన్స్ గాస్పెల్ కి వెళ్ళాం. అక్కడ చదివితే ఓకే, పాదాలు అత్తరుతోటే పాదాలని అనాయిన్ చేసింది అన్నది కరెక్ట్. అక్కడ పేరు ఉందండి ఫైనల్లీ, మేరీ. సో దే వర్ పార్ట్లీ రైట్. సో హర్ నేమ్ ఈజ్ ఆల్సో మేరీ. కానీ ఇంతకీ ఏ మేరీ అనేది చూస్తే మార్తా సిస్టర్ మేరీ, మేరీ మ్యాగ్డలిన్ కాదు. సో మేరీ మ్యాగ్డలిన్ అన్నది రిమెంబరెన్స్ లోకి ఎందుకు వచ్చింది? వై డిడ్ వి రిమెంబర్ హర్ టు బి మేరీ మ్యాగ్డలిన్ అనుకుంటే 2 విషయాలు గుర్తుపెట్టుకున్నాం. ఈ మొత్తం స్టోరీలో ప్రవక్తగా ఆమె ఇమేజ్ మనకు ప్రొజెక్ట్ చేసినప్పుడు, యేసు ప్రభు ఈమె చాలా గొప్ప పని చేసింది అని ఆమెను మెచ్చుకున్నప్పుడు, ఈ కార్యాన్ని ఎక్కడ సువార్త చెప్పినా కూడా మనకు ఆమె చెప్పింది మనం గుర్తుపెట్టుకోవాలి జ్ఞాపకార్థంగా అని చెప్పింది, కానీ అవన్నీ మర్చిపోయారు. ఎందుకంటే అవన్నీ పవర్ఫుల్ ఇమేజెస్ ఆఫ్ దోస్ విమెన్. సాడ్ ఇమేజ్ ఏంటంటే ఒక పాపాత్మురాలైన స్త్రీ. బట్ దట్ ఈజ్ వాట్ పేట్రియార్కల్ సొసైటీ, పితృస్వామ్య వ్యవస్థలో అపీలింగ్ ఇమేజ్ ఏంటంటే when a woman is sinful, that is the appealing and juicy image. People liked it, people hold on to that story. కానీ ప్రవక్తగా ఒక పవర్ఫుల్ ఇమేజ్ ని మనం ఎలిమినేట్ చేసాం మన మెమరీలో నుంచి. మనం అదే మళ్ళీ చదివాం, కానీ దే ఆర్ స్టిల్ సీయింగ్ దట్ టు బి అ సిన్ఫుల్ ఉమెన్. ఎక్కడ రాయలేదు. ఒక స్టోరీని మనం లెన్స్ గా పెట్టుకొని మిగిలిన అన్ని స్టోరీస్ చదివి, ఓకే మేరీ అన్నది జాన్స్ గాస్పెల్ లో చూసాం కాబట్టి ఆ మేరీని పిక్ చేసుకొని ఈ సిన్ఫుల్ ఉమెన్ మనకు అపీలింగ్ గా ఉన్నటువంటి ఇమేజ్ ని పిక్ చేసుకొని ఆమె పేరు మేరీ మ్యాగ్డలిన్ అని ఒక డెసిషన్ కి వచ్చేసాం. మనం ఎన్నిసార్లు అదే టెక్స్ట్ మళ్ళీ మళ్ళీ చదివినా ఆమె మన కంటికి సిన్ఫుల్ ఉమెన్ గానే కనపడుతుంది, ప్రవక్తలాగా కనపడట్లేదు. ఈవెన్ దో ప్రవక్తలాగా ఉన్నా కాళ్ళ మీద పడి ఏడ్చినట్టే కనిపిస్తుంది, కానీ తల అంటి బరియల్కి సిద్ధం చేసిందని యేసు ప్రభు చెప్పినా కానీ అది మనకు కనపడట్లేదు. సో ఒక లెన్స్ వచ్చి కంప్లీట్ గా అడ్డుపడిపోయింది. మనం ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడలేం, మన దృక్పథం మారిపోయింది. అండ్ వెలుగులోకి తీసుకురావాలి, ఇట్లాంటివి వెలుగులోకి తీసుకురావడమే ఫెమినిస్ట్ పర్స్పెక్టివ్ లో, దళిత్ పర్స్పెక్టివ్ లో ఐ హావ్ ట్రైడ్ టు స్టడీ ద బైబుల్, క్వశ్చన్ and also make them understand why we have certain perspectives. మన సంస్కృతి దీనికి ఎంత దోహదపడింది and how we are connected to our సంస్కృతి. అమ్మా మీరు కళ్ళు తెరిచారు, కంట్లో ఉన్న థైరాయిడ్ చెప్పారు. నేను నోట్స్ తీసుకుంటున్నాను మీరు చెప్పిన సేపు. స్పష్టంగానే ఏం చెప్పారంటే, వాక్యాన్ని వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు వాక్యంలో ఉన్నదే కాదు, మన యొక్క అనుభవాలు, వైఖరి, మనం చూసే పద్ధతి, దృక్పథం ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. ఎవరు ఏం చదువుతున్నారో, ఎలా చదువుతున్నారో, దేన్ని బట్టి ఎలా చదువుతున్నారో అది పరిశోధించి విశ్లేషించే పని, ఎలా చదవాలో చెప్పే పని మీరు చేస్తున్నారు, చేశారు. దాన్ని బట్టి మీకు వందనాలు తల్లి. నిజమే, ఒకసారి మా మనసులో తీసుకొచ్చి అందులో వాక్యం పెడుతుంటాం. మనకి ఇష్టం వచ్చింది బట్టి తీసుకెళ్ళి పెడుతుంటాం, పులిపిటి మీద చెప్తాం, ఎందుకంటే అందరికీ అది ఇష్టం అవుతుంది అని చెప్పేసి. అంతే. వాక్యాన్ని గౌరవించి శ్రద్ధగా వాక్యంలో ఏముందని, మా మనసులో ఏముందని ప్రశ్నించేది లేకపోయింది. అలాంటి వాళ్ళు ఉండడం ద్వారా మాకు అది ఒక దీవెనకరంగానే మారింది. ఈ వీడియో సిరీస్ లో నన్ను అడిగితే చర్చ్ హిస్టరీ ఎందుకు చదవాలంటే నేను ఏదో గొప్పలు చెప్పానమ్మా, కారణాలు చెప్పాను. థియాలజీ ఎందుకు చదవాలి, ఎథిక్స్ ఎందుకు చదవాలి, తర్వాత హీబ్రూ లేఖనాలు ఎందుకు చదవాలి, మీ మాటల్లో ఈ కొత్త నిబంధన అనేది క్రైస్తవులు ఎందుకు చదవాలి అంటే అందరికీ ఏదో సమాధానం ఉంది, కానీ మీ సమాధానం వేరుగా ఉంటుందని నాకు తెలుసు. అందుకని అడుగుదాం అనుకుంటున్నాను, సామాన్య క్రైస్తవులు ఎందుకు కొత్త నిబంధన చదవాలి చెప్తారా కొంచెం? షూర్ అండి.
క్రైస్తవ్యానికి మూలం నూతన నిబంధన, హీబ్రూ స్క్రిప్చర్స్. పాత నిబంధన యేసు ప్రభు ఫాలో అయినంత వరకు కూడా పాత నిబంధనే. యేసు ప్రభు టైంలో క్రొత్త నిబంధన లేదు అసలు. ఓకే, ఇట్ ఓన్లీ హ్యాపెండ్, క్రొత్త నిబంధన అన్నది అసలు మన చేతిలోకి వచ్చింది 300-400 సంవత్సరాల తర్వాత కంప్లీట్ గా ఇన్ ద ఫార్మ్ మనకి ఇప్పుడు ఉన్నట్లు. అప్పటి వరకు డిఫరెంట్ టెక్స్ట్లు, డిఫరెంట్ లెటర్స్ గా, ఒక చిన్న గ్రంథాలుగా అట్లా పోతా ఉండినాయి యేసు ప్రభు గురించి. బట్ 400, 200, 300 సంవత్సరాల దాని గురించి పనిచేసి 400 సంవత్సరాలకి ఫైనల్ గా ఇది నూతన నిబంధన అని వచ్చింది. ఆ నూతన నిబంధన అది మనకు మూలం. క్రీస్తు చరిత్ర తెలుసుకోవాలన్నా ఏం జరిగింది, మన విశ్వాసానికి మూలం అదేనమాట. ఒకటి. రెండోది వచ్చి లేఖనాలు, దేవుని వాక్యము అనేది అది బేసిక్ రీజన్ వై వి స్టడీ న్యూ టెస్టమెంట్. మూడోది, మనం 2000 సంవత్సరాల తర్వాత మనం ఇంకా ఇప్పుడు ఎందుకు చదవాలి అని అంటే, నూతన నిబంధన మనకి ఇండియాలో క్రిస్టియన్స్ కాకపోయినా గానీ మన మార్గము, మన తత్వము, మన సంస్కృతి ఇవన్నీ కూడా ఒక లేఖనాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపడి ఉంటది. సో ఇండియన్ వే ఆఫ్ లివింగ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై మనువాదం, మనుశాస్త్రం అనేది ఉంటది. సో మనం క్రిస్టియన్స్ కూడా అవ్వచ్చు, హిందూస్ అవ్వచ్చు, అసలు దోస్ హూ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ అవ్వచ్చు, ఎవరైనా కానీ మన జీవన విధానము ఆ మనువాదం మీద బేస్ అయి ఉంది. కాస్టియిజం ఎత్తుకోండి, ఈ పితృస్వామ్య వ్యవస్థ తీసుకోండి, మీరు ఒక బిలీఫ్లు, నాట్ బిలీవింగ్ ఇన్ సంథింగ్, హౌ వి కండక్ట్ అవర్ సెల్వ్స్, మన బిహేవియర్, మన ఆలోచన విధానము, ఇవన్నీ మన దేశంలో మనువాదం చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. సో మనకు కాన్స్టిట్యూషన్ ఉండొచ్చు, ఒక పొలిటికల్ సైన్స్ ఉండొచ్చు, రెగ్యులర్ హిస్టరీ ఉండొచ్చు, ఇవన్నీ ఉన్నా కానీ మన సంస్కృతి యొక్క వచ్చేసరికి మన డైలీ లైఫ్ లో ఇట్ హ్యాస్ వెరీ స్ట్రాంగ్. సో లేఖనాలకి అంత పవర్ ఉంది. సో when we believe something to be the word of God, it carries authority. Similarly, New Testament carries a lot of power and authority to influence our lives. సో యాజ్ క్రైస్తవులుగా మనకు తెలియకుండా న్యూ టెస్టమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కానీ ఆ న్యూ టెస్టమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ని సరిగా విశ్లేషించినప్పుడు, సరిగా నేర్చుకొని చదివినప్పుడు, సరైన థియాలజీ మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ బికమ్స్ అ గ్రేటర్ ఇన్ఫ్లుయెన్స్. లేకపోతే సమ్ టైమ్స్ యూ కెన్ యూజ్ స్క్రిప్చర్స్ కానీ ఇట్ కెన్ ఆల్సో బికమ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్. సో సరైన రీతిలో న్యూ టెస్టమెంట్ చదవడము ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ వే ఆఫ్ లైఫ్, for our spiritual life, for our spiritual formation, for what we think what is right and what is wrong, why we think something is right and something is wrong. Ivannitiki godanu principles we learn it from the New Testament as Christians. So ippudunna globalized culture lo okavaipu Indian culture we have already, manuvadam toti we are influenced by it. సో ఒక పితృస్వామిక వ్యవస్థ, ఒక కాస్టియిజము, మనం క్రిస్టియన్స్ అయినా కానీ దాంట్లోకి సంహౌ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ దేర్ ఇన్ అవర్ అండర్స్టాండింగ్. సో ఆ సంస్కృతి చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వెస్టర్న్ కల్చర్ తో కూడా వీఆర్ కనెక్టెడ్ సో వెల్, బికాస్ అని వెస్టర్న్ కల్చర్ కి మూలము a lot of it would be from the New Testament also, because Western culture main religion has been for several years Christianity. అట్లా అని చెప్పి నాట్ ఇన్ ఇట్స్ బెస్ట్ ఫార్మ్ ఆల్వేస్, ఇట్ ఈస్ ఇన్ ద వే హౌ పీపుల్ టుక్ ఇట్. సో బట్ స్టడీయింగ్ న్యూ టెస్టమెంట్ ఇన్ ఇట్స్ అర్థం చేసుకోవడం, ఎథిక్స్ ని అర్థం చేసుకోవడం, వాట్ ఈస్ ద మెయిన్ క్రక్స్, మూలం అసలు ఏంటి, ఫౌండేషనల్ టీచింగ్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ ఏంటి అన్నది మనం నేర్చుకున్నప్పుడు దాట్ థియాలజీ బికమ్స్ ద మన ఎథిక్స్ ఫార్మేషన్ లో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. ఏదో మనం ఒక లిస్ట్ ఆఫ్ క్రిస్టియన్స్ ఇలా బ్రతకాలి అన్న ఒక లిస్ట్ ఉంటది, వెదర్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ అలాట్ ఆఫ్ టైమ్స్ ఫియర్ థియాలజీ ఉంటది, భయపెడుతూ ఉంటారు అనమాట. ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు, వాళ్ళ చర్చిలో అగ్ని ఆరదు పురుగు చావదు ఇదేనంట ప్రసంగం, ఇంకా వేరే ప్రసంగం ఉండదు. బట్ ఐ థింక్ గాడ్స్ లవ్
ఈస్ ది కోర్ అండ్ సెంట్రల్. యాక్చువల్‌గా యేసుప్రభు ఈ ఇన్కార్నేషన్ ఎందుకు జరిగింది? మానవ రూపంలో ఎందుకొచ్చారు అనేది ఇట్స్ బికాస్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో న్యూ టెస్టమెంట్ నేర్చుకుంటే బాగా మన నాట్ ఓన్లీ అవర్ లైఫ్ ఆన్ అవర్ డైలీ బేసిస్ బట్ ఆల్సో అవర్ స్పిరిచువల్ ఫార్మేషన్ కమ్స్ ఫ్రమ్ ఇట్. బట్ you can do it in a very bad way. You can also do it in the right way. But you talk about God's love. That is what is the New Testament. And sometimes you just create some kind of mystery. So what is the foundation of your theology, Annadi? You can actually learn well, and the answer to that comes from the New Testament if you really study everything. But then those who are creating, మనం దృక్పథం అన్నాం చూడండి, కొంతమంది ప్రీచర్స్, పాస్టర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ భయం అనే దృక్పథాన్ని ఎక్కువ ఎంఫసైజ్ చేసి ఒక డిఫరెంట్ రిలీజియన్ ని క్రియేట్ చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ న్యూ టెస్టమెంట్ రిలీజియన్. సో న్యూ టెస్టమెంట్ ని వీ హ్యావ్ టు స్టడీ ఫర్ వాట్ ఈస్ ద మెయిన్ క్రక్స్ ఆఫ్ వై జీసస్ కేమ్ అండ్ వాట్ జీసస్ ప్రీచ్డ్. What is the value of community? What is the value of body of Christ? And how we cannot be abused body of Christ, rather resurrected body of Christ. Avanni ippudu meeru they are not part of, fear is not part of any of these theology. Yesu Prabhu is the body of Christ. We are all body of Christ. Christ is our head anukunnappudu భయపడతా ఎందుకు ఉంటుంది body of Christ? You are connected happily with your head. And why would the head chop off his own body? It's a bad theology. So to learn New Testament in a proper way, and to let New Testament influence our Christian values and how we sometimes should correct the value system that is there in our society, New Testament is such a beautiful, liberating. It liberates everyone. It frees everybody. It is not binding. It is not fear creating, but it is providing everyone the free and the love of God. And so that is why we should study the New Testament. మీరు నన్ను ఒప్పించారంటే ఒప్పుకుందిలేండి, అది కష్టమేం కాదు, కానీ ఒప్పించారు. ఏమన్నారంటే మన విశ్వాసానికి మూలం అది తెలియకుండా ఏది విశ్వసిస్తాము అని చెప్పేసి ఒకటన్నారు. రెండేమన్నారంటే అది దేవుని వాక్యం, దేవుని యొక్క స్వరాన్ని వినాలన్నా అర్థం చేసుకోవాలన్నా దాని దగ్గరికి వెళ్ళాలని చెప్పారు. మూడేంటంటే ఇది వ్యక్తిగత జీవితంలోనూ సామాజిక జీవితంలోనూ మన యొక్క వైఖరుల్ని, పద్ధతుల్ని, ప్రవర్తనని షేప్ చేసేది అదే అని చెప్పారు. చివరిలో ఇంకో మాట చెప్పారండి, ఏంటంటే దానికి ముందు మీరు చెప్పిన మాటకి ఇది ప్రాణం పోసే పుస్తకం. దేవుని ప్రాణం పోస్తుంది, ప్రాణాలు తీస్తుంది కూడా అర్థం చేసుకోకపోతే. ఇది ప్రేమ కలిగింది అని దాన్ని చూసే విధానం తెలిస్తే అది ప్రాణం పోస్తుంది, స్వేచ్ఛనిస్తుంది. లేదు ఇది ఇలాంటిదని అపార్థం చేసుకుంటే మనం అనవసరంగా ప్రాణాలని తీసేస్తాం, పోగొట్టుకుంటాము. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, దేవుని పేరు చెప్పేసి ఏమన్నారంటే కొంచెం జాగ్రత్తగా ఓపికగా దేవుని వాక్యాన్ని న్యూ టెస్టమెంట్ ని చదవండి, అది మిమ్మల్ని స్వేచ్ఛ జీవులుగా చేస్తుంది, ధైర్యంగా బతకమని చెప్తుంది, ప్రాణం పోస్తుంది, ప్రేమనిస్తుంది అని చెప్పేసి. మరి ఇన్ని కారణాలు చెప్పిన తర్వాత చదవమంటారు అండి. ఈ రోజు మీరు మీ విలువైన సమయంలో ఎంత ఓపికగా నేర్పించిన పాఠాలను బట్టి చాలా చాలా వందనాలమ్మా. నిజానికి మీ స్టూడెంట్స్, మీ సంఘస్థులు ఎంతో అదృష్టవంతులు మీ దగ్గర ఇలాగా నేర్చుకోవడాన్ని బట్టి. తర్వాత మిమ్మల్ని సేవలో సహకరిస్తున్న అయ్యగారు, పిల్లలు కూడా నా తరపున వందనాలు చెప్పండి.
సమయం ఇచ్చేందుకు మట్టుకి ప్రత్యేకమైన వందనాలు తల్లి. Thank you so much, Andy. Thank you so much. This is my good opportunity. Thank you for inviting me to share my few thoughts. తప్పనిసరిగానండి. అమ్మగారితోనూ నాతోనూ ఈ యొక్క సమయాన్ని గడిపి ఈ యొక్క అమూల్యమైన పాఠాలు నేర్చుకున్న మీ అందరికీ వందనాలు. వచ్చే వారం మళ్ళా కలుద్దాము. సెలవు మరి. అమ్మా సెలవు అండి.